వటువై త్రిపాదయాచన పటువై. 3 అడుగులు ఎందుకు అడిగాడండి వేదంలో మాట. పాదోస్య విశ్వభూతాని త్రిపాదస్య అమృతం దివి. ఈ విశ్వంలో భగవత్ తేజస్సు ఎంత వ్యాపించింది అంటే, విశ్వంలో భగవత్ తేజస్సు ఎంత వ్యాపించిందని అడగద్దయ్యా. విశ్వంలో ఈ భగవంతుడిలో ఈ విశ్వం ఎంత అని అడుగు, అది చెబుతాం. నువ్వు చిన్న దాంట్లో పెద్దది అడిగితే అలాగే పెద్ద దాంట్లో చిన్నది ఎంత అంటే చెబుతాం. పెద్దది భగవంతుడు, విశ్వం చాలా చిన్నది. ఎంత చిన్నది అంటే పాదోస్య విశ్వభూతాని, ఈ మొత్తం చరాచర జీవరాశులు, భూమండలం, దీని వెనకాల ఉండే నవగ్రహాలు, 16 గ్రహాలు, లక్షల కోట్ల నక్షత్రాలు, ఇదంతా కలిపి భగవంతుడి యొక్క పాదక అస్య, ఒక పాదం, ఒక 4వ వంతు అన్నారు. త్రిపాదస్య అమృతం దివి, ఆయన యొక్క 3 పాదాల భాగం ఆయన ఆవరించిన తేజస్సు ఉంది. ఆయన తేజస్సు అది పైన ఉంది. అమృతం దివి, అది అమృతం, ఇది మృతం, అది అమృతం. అందుకే మృత్యోర్మ అమృతం గమయ. ఈ మృత్యుప్రాయమైనటువంటి జీవితం నుంచి, మృత్యుప్రాయమైన ప్రపంచం నుంచి నన్ను అమృత మార్గంలోకి తీసుకెళ్ళమని ప్రార్థన చేస్తున్నాం మనం వేదంలో. అభవ్ అంటే అర్థం అది, అమృత మార్గంలోకి వెళ్ళాలి. ఇంకా ఇందులోనే ఉండడం ఏమిటి ఇక్కడ? అందుకని త్రిపాద, ఆ త్రిపాదాలతో ఆక్రమిస్తే, నేను నిజంగా ఆక్రమిస్తే నువ్వు ఇవ్వగలిగింది ఏమీ లేదయ్యా ఎక్కడ. నాదే నాకు ఇస్తున్నావు, అందుకని ఏమి ఇస్తావు, ఏం పుచ్చుకుంటావు. ఆ విషయం బలిచక్రవర్తికి అర్థమైంది. విష్ణువు వామనుడు రూపంలో ఆ చివర ఉన్నాడు. ఆ చివర ఎక్కడో నిలబడిన వాళ్ళ దగ్గర ఉన్నాడు. అక్కడి నుంచి ఇలా నడుచుకుంటూ వామనుడు దగ్గరకు వస్తున్న కొద్దీ ఆయనలో విశాల భావాలు పెరిగే, అహంకారం తగ్గిపోయింది. అంటే భగవంతుడికి మనం చేరువవుతున్న కొద్దీ ఇందాక చెప్పిన ప్రథమ శత్రువులు, ప్రధాన శత్రువులు ఉన్నాయే, నేను నాది, అవి కరిగిపోవడం ప్రారంభిస్తాయి. అందుకోసం గుళ్ళోకి ఉదయము సాయంత్రం రావాలి, ఖచ్చితంగా దర్శనం చేసుకోవాలి. అవి కరిగిపోతాయి. అవి కరిగిపోతాయి అనడానికి, కరిగిపోవాలని మనం కోరుకుంటున్నాం అనడానికి ప్రత్యక్ష నిదర్శనం ఏమిటో తెలుసా? ఎక్కడా చెంపలు వేసుకోం మనం. ఆడపడుచు ఇంటికి మరదలు వెళ్ళి చెంపలు వేసుకుంటుందో చచ్చినా వేసుకోదు. ఎలా కుదురుతుంది? లోకవేపం. వియ్యపురాలు ఇంటికి వెళ్ళి వియ్యపురాలు చెంపలు వేసుకుంటుందా? ఒక రియల్ ఎస్టేట్ అయిన ఇంటికి వెళ్ళి ఇంకో రియల్ ఎస్టేట్ అయిన చెంపలేసుకుంటాడా? పోను ఒక పండితుడి దగ్గర ఇంకో పండితుడు చెంపలేసుకుంటాడా? చచ్చినా వేసుకోడు, పోటీ. కానీ ఇంతమందివి గుళ్ళోకి వెళ్ళగానే అప్రయత్నంగా చెంపలేసుకుంటామమ్మా, గమనించండి. అనుకోకుండా జరుగుతున్న పనిది. ఎందుకంటే మన అహం కరిగిపోయింది. స్వామి, నా తప్పులు నాకు గుర్తొస్తున్నాయి, క్షమించమని చెంపలేసుకుంటాం. మనని బాగు చేసే ఒకే ఒక స్థానం దేవస్థానం. ఒకే ఒక స్థానం, మనకున్న ఒకే ఒక చోటది. ఇంకెక్కడికి వెళ్ళినా మనం బాగుపడతామని, బడికి వెళ్ళినా ఇంకో చోటకి వెళ్ళినా చదువు సంబంధించిన అహంకారం, బడికెడితే వ్యవసాయానికి సంబంధించిన అహంకారం, మార్కెట్కి వెడితే వ్యాపారానికి సంబంధించిన అహంకారం, సమస్త అహంకారాలని నాశనం చేసి భగవంతుడిలో లీనం చేసి మనకి ప్రశాంతమైన జీవితాన్ని ఇచ్చేది దేవస్థానం ఒక్కటే, దేవాలయం ఒక్కటే. అది హిందూ ధర్మంలోనే ఉంది. అందుకని హిందువులుగా మనమంతా అదృష్టవంతులం నిజంగా. లేకపోతే ఈ సంస్కృతి ఉండేది కాదు మనకి. ఈ దేవాలయ నిర్మాణం ఓ దాంట్లో, శివుడు ఓ దాంట్లో, రాముడు ఓ దాంట్లో, కృష్ణుడు ఓ దాంట్లో, అమ్మవారు, మళ్ళీ విష్ణువులో 100 రకాలు, శివుడిలో 100 రకాలు, అమ్మవారిలో 200 రకాలు. ఇవన్నీ కేవలం హిందూ ధర్మంలోనే ఉంటాయి. ఎందుకంటే మైండ్ నీడ్స్ వెరైటీ. మనస్సు ఎప్పుడు వైవిధ్యాన్ని కోరుతుంది. ఎన్ని రకాలుగా దేవుణ్ణి దర్శించాలని నువ్వు అనుకుంటున్నావో అన్ని రకాలుగా నువ్వు దర్శించే అవకాశం హిందూ ధర్మంలో మాత్రమే ఉంది. అంచేత మనస్సును బాగు చేయగలిగింది, వివేక మార్గంలో నడిపించగలిగింది హిందూ ధర్మం ఒక్కటే. అది ఇది ఉదాహరణ. అటువంటి త్రిపాదయాచన పటువై భూమి అంతరిక్ష భద్ర వ్యాప్తిన్ దిటవై, భూమి అంతరిక్షాల వరకు వ్యాపించడంలో కడు సమర్థుడు. శుక్రుని బుద్ధికి కటువై జ్ఞానం పొందుతుంటే మనం ఎవడో ఒకడు అడ్డం వస్తాడు. బంధువు, మిత్రుడు, ఇంట్లో వాళ్ళు, బయట వాళ్ళు, ఎవరిలో ఒకళ్ళు అడ్డమిస్తారు. మీరు పొద్దున్న సాయంత్రం జపం చేస్తూ ఉంటే వచ్చి కూర్చుని ఏమిటి లోపల అంటారు. మనం ఏదో మామూలుగా జపం చేసామంటే ఎన్నాళ్ళ బట్టి చేస్తున్నామో 6 ఏళ్ల బట్టి. ఏమన్నా ఫలించిందా? నాకు అర్థం కాదు. ఇప్పుడు జపం ఫలించడం ఏంటండి? మోస్ట్ మీనింగ్లెస్ వర్డ్. జపం ఫలిస్తుందా? ఫలించడం అంటే ఏం ఫలించాలి? వెంటనే అనుకున్నది ఏదో తీరాలి. అసలు అనుకోవడమే తప్పు, మళ్ళీ అది తీరడం ఏంటి? నాకెవడో 6 నెలల క్రితం ఫోన్ చేసి ఈ మధ్య నేను అనుకున్నవేవి అవ్వట్లేదండి, ఏం చేయమంటారని అడిగాడు. అనుకోవడం మానే అన్నీ అవుతాయని చెప్పాను నేను. అనుకోవడం ఎందుకండి? శ్రీకృష్ణుడు అనుకున్నవయ్యాయా? రాయబారానికి వెళ్ళాడు, విఫలమైంది. కర్ణ రాయబారానికి వెళ్ళాడు, విఫలమైంది. ఆయన ఏమి ఇంటికి వచ్చి బెంకట్టుకోలేదే, గుడి చుట్టూ తిరిగి మొక్కుకోలేదే. ఆయన స్వయంగా దేవుడు చేసిన పనులు సఫలం కాల. కానీ మనకెంత అహంకారం అంటే మనకు అనుకున్నవి అయిపోవాలి.
అందుకే అనుకున్నవి అయిపోతాయని చెప్పేటువంటి దొంగ సన్నాసులు తయారవుతాయి. అనుకో అయిపోతుంది, ఇది చెయ్యి అది చెయ్యి, ఏం చేసినా ఉపయోగం లేదు, దానికి లక్షలు ఎడతాయి, మనకి శిక్షలు మిగులుతాయి. అవ్వవు, అయ్యేదే అవుతుంది. అవంది ఎప్పుడూ కాదు, నువ్వు ఎంత ప్రయత్నించినా కాదు. పోనీ అదేమన్నా మత్స్య సంకల్పం లేదండి, పోటీ ఎదుటి వాళ్ళని మించాలి. పహల్గాం కాదమ్మా, ప్రతి యుద్ధంలోనూ భారతదేశమే నెగ్గాలనే సంకల్పం మనం ఎప్పుడైనా చేస్తాం. చెయ్యం, ఎంతకంటే గొప్ప అపార్ట్మెంట్ కావాలంతే, మాకు అది పోటీ. దేశాన్ని గురించి ఒక కోరిక కోరమండి, దేహాన్ని గురించే కోరుతాం మనం. అందుకే మన సంకల్పాలు దేవుడు ఎప్పుడూ నెరవేర్చు. నువ్వు ఎందుకు కోరుతున్నావో నాకు తెలుసు. నీకు నీ దేహం కావాలి, దేశం అక్కర్లేదు. నాకు ప్రపంచం అంతా కావాలరా అని చెప్తాడు ఆయన. నీ కర్మ నువ్వు అనుభవించమంట. ఏదో పువ్వెడితేనో ఆకెడితేనో బంగారపు కిరీటాలు చేస్తేనో కోరికలు తీరతాయి అనుకోవడం పొరపాటు. స్వామివారు చాలా తెలివైన వాడు. కిరీటాలు పెట్టుకుంటాడు, మన చెంచలు కూడా తోసేస్తాడు. అనుమానం ఎలా? ఎవడికి కర్మ వాడు అనుభవించాల్సింది. ఏ దేవుడు రక్షించాడు పాపాత్ముడిని. పాత పురాణాలు కాదు, కొత్త పురాణాలు కూడా చెబుతున్నమాట అది. దాని నుంచే మనం గ్రహించుకోగలగాలి. అందున ఇంకో మాట, మైహోం భూజ అన్నారు. నాకు ఆ మాట ఆనందం కలిగించింది, నాకు అర్థం తెలుసును కాబట్టి. అందుకే నేను రాగానే స్పెల్లింగ్ ఎలా రాశారని చూశా. ఎందుకంటే నాతో మాట్లాడిన వాళ్ళు వీళ్ళు ఇది బాగా ప్రసిద్ధమైన అపార్ట్మెంట్లో ఉంది వ్యవహారం. అందుకే నేను మొన్న భీమవరం వెళ్ళినా ఎక్కడ వెళ్ళినా ఏదో అడుగుతుంటే భూజాలోనా వాడు ఒత్తు లేకుండా పలుకుతున్నాడు బూజులాగా. తెలుగు తెలిసిన వ్యక్తిగా నాకు బాధ అయింది. శుభ్రంగా భూజ అని వాళ్ళు పెట్టుకుంటే వీడు బూజ అంటాడేమిట్రా కర్మ. మైహోం భూజాలోనా మా చుట్టాలు ఉన్నారు, మేము చెబుతుగానే ముందు బూజు సరిగ్గా పలకమని చెప్పాను. అది భూజ అమ్మ, భూజ అని ఎవరు పెట్టరు కదా. అందుకే నేను స్పెల్లింగ్ చూసా, వాళ్ళు కరెక్ట్ సరిగ్గానే రాశారు, BHU అని రాశారు చాలు. అంటే భూజ, భూమ్యాం జాయతే ఇది భూజ. సీతాదేవమ్మ, మీరు పెట్టుకున్న అపార్ట్మెంట్ పేరు సీతాదేవి, సాక్షాత్ సీతాదేవి. భూజ అంటే భూమిజ, సీతాదేవి పేరు. మైహోం భూజ అంటే సీతాదేవికి పుట్టినింట్లో ఉంటున్నారు. మీరు జనక మహారాజు ఇంట్లో ఉంటున్నారు, మిథిలా నగరంలో ఉంటున్నారు. మనం ఎలా ఉండాలి? సీతలాగే ఉండాలి. సీత ఎలా ఉంటుంది? శివధనుర్భంగానికి రాముడు పెడుతున్నట్ట ధనుస్సు ఎక్కువ పెట్టాలి కదా, పందెం కదా. ఆ ఎక్కువ పెడదామని రాముడు ఇలా సభ మధ్యలోంచి రాజకుమారుల మధ్యలోంచి రాజటీవీతో సింహంలాగా నడుచుకుంటూ పెడుతున్నట్ట. సీతాదేవి పక్కనే చిన్నపిల్ల కదా, జనక మహారాజు పక్కనే దండ పట్టుకుని నిలబడింది. బారులు తీరి భూపతులు బంగారు గద్దెల మీద కూర్చున్నారు. కరుణశ్రీ గారు మంచి పద్యం రాస్తారు అక్కడ. బారులు తీరి భూపతులు బంగారు గద్దెల మీద కూర్చున్నారు, వెలుంగుచుండె నయనమ్ముల ముందొక పెద్ద విల్లు శృంగార రసాభిరామయ్యి చూచువారి నోరూరగా తండ్రి ప్రక్క నిలుచున్నది జానకి ముద్దుల పెండ్లి కూతురే. అందరూ ఇలాగ బారులు తీరి మహారాజులు రాజకుమారులు అందరూ కూర్చుని ఉన్నారండి. వెలుంగుచుండే నయనమ్ముల ముందొక పెద్ద విల్లు. అది పరమేశ్వరుడు శివుడు వాడినటువంటి విల్లు. అది పరంపరగా ఆయన నుంచి దేవరాతుడు అనేటువంటి రాజుకు వచ్చింది. ఆ దేవరాతుని వంశంలో వాడే జనకుడు కాబట్టి ఆయనకు వచ్చింది. అంత పవిత్రమైన విల్లు, అంత తేజోవంతమైన విల్లు తన దగ్గర ఉన్నప్పుడు దాంతో యుద్ధం చేయగలిగిన వాడు నాకు అల్లుడు కావాలి, కొడుకు కావాలి, కానీ ఊరికే సాఫ్ట్వేర్ ఉద్యోగం చేసేవాడు నాకెందుకు పని లేక అనుకున్నాడు జనక మహారాజు. ప్యాకేజీ అడగలేదు జనక మహారాజు. మనం అడిగేది అదే, ప్యాకేజీ అడుగుతాం మనం. జనక మహారాజు ప్యాకేజీ అడగల. ఆయన అడిగిన ప్యాకేజీ ఏమిటంటే శివధనుర్భంగం ఎవరు చేస్తారో వారికి పిల్లనిస్తా అన్నాడు. ఆ రోజుల్లో సీతాదేవి కూడా పాపం తండ్రి మాటకి తల ఒగ్గింది, కానీ ఐ లవ్డ్ సంబడి అనలేదు. అంచేత మైహోం భూజాలో ఉన్న అమ్మాయిలు ఎవరు ఐ లవ్డ్ సంబడి అనే మాట నోటమ్మట రావద్దమ్మా. తల్లిదండ్రులు చెప్పినట్టు విని అబ్బాయిలు అమ్మాయిలు పెళ్ళిళ్ళు చేసుకోండి, అందరూ సుఖంగా ఉంటారు. పెళ్ళి కాని వాళ్ళు కూడా ఎవరైనా చప్పట్లు కొడితే సంతోషిస్తాను. అంతా అయిన వాళ్ళు పెద్దవాళ్లే కొట్టినట్టుగా ఉంది. వీళ్ళు కష్టపడి నానాయాతన పడి 25 ఏళ్ళు పిల్లల్ని పెంచి అప్పుడేదో సంబంధం చూసి చెబితే డాడీ అని పక్కకి అయిపోయింది. పక్కకు వస్తే వెన్నుపోటే. ఇక అక్కడి నుంచి ఆయన మమ్మీని పట్టుకుని ఏడవడం, నువ్వేనా చూడలేదా ఈ విషయం? ఏమో నాకేం తెలుసు, అస్తమానం డాబా మీదకి ఎక్కి ఫోన్ మాట్లాడుతుంది. లైఫ్ అబవ్ కదా, పైకి వెళ్ళింది. ఫోన్ అబవ్ పైకి వెళ్ళింది చూసుకొద్దాం మనం. ఊరికి 16 అంతస్తులు కట్టగానే సరిపోయింది. 32 ఉన్నాయి, 16 ఏంటి? మేము వచ్చింది ఇందాక కొబ్బరి నీళ్ళు దాకా, అది 16 అన్నారు. ఎన్ని ఉన్నాయంటే 36 ఉన్నాయన్నారు. అందులో
36, 50, 60 కూడా ఉన్నాయి కదా, అంత ఏవో ఇంకేంటండి. ఇంతంత ఇళ్ళు కట్టుకున్నాక ఎవరి గదులు వాళ్ళకు ఉన్నాక ఎవరి రహస్యాలు వాళ్ళకు ఉంటాయండి, ఏం తెలీదు. అన్నీ కొంపలు అంటుకుపోయాక అప్పుడు తెలుస్తుంది. ఇక అక్కడి నుంచి మొగుడిని పెళ్ళాన్ని తిట్ట, పెళ్ళాం మొగుడిని తిట్ట, ఇద్దరు కలిసి దేవుణ్ణి తిట్ట. ఇంకా సీతాదేవి నైజం అది కాదు. యువకులు నేర్చుకోవలసింది సీతాదేవి నుంచి ఏమిటి అంటే, ధనుర్భంగం కోసం రాముడు అలా సింహంలా నడుచుకుంటూ వెడుతుంటే ఆవిడ అనుకుంటాడు మనస్సులో, వీని చెంత చేరి విడువగలను నేను సుఖము లేని రాణి సొగసు లేని. ఏం అందంగా ఉన్నాడు మనిషి, ఏం తేజస్సుతో ఉన్నాడు. మొగుడంటే వీడు కదా, అది మొదటిసారి, ఇంకా చూసింది లేదు అసలు. వీని చెంత చేరి విడువగలను నేను సుఖము లేని రాణి సొగసు లేని, వీని పనుపు చేసి విడలగలను నేను అడవికేని కడలి నడిమికేని అని అప్పుడు నిర్ణయించుకుందా. భర్త అంటే ఇలా ఉండాలి, ఇతనే ధనుర్భంగం చేస్తాడు, నాకు నమ్మకం కలుగుతోంది. ఆ తేజస్సు ఎలా ఉందంటే, వీని సొగసు చేసి వీని చెంత చేరి విడువగలను నేను. తెలుగు సాహిత్యంలో శ్రీశ్రీ తర్వాత ఆధునిక యుగంలో అత్యంత ప్రసిద్ధుడైన కవి దేవరకొండ బాలగంగాధర తిలక్. ఆయన గోరువంకలు అని పద్యాలు రాశాడు. అందులో సీతాదేవి గురించి 30 పద్యాలు రాశాడు. ఆయనకి ఎంత ఇష్టమో సీతారాములంటే, అందులో పద్యం ఇది. మీకోసం ప్రత్యేకం సేకరించి పట్టుకొచ్చా. భూజ అనగానే ఇక్కడ చెప్పాలరా బాబు. లేకపోతే ఏదో అనుకుంటారు, అమెరికా మాట ఇంగ్లీష్ మాట అనుకుంటారు, చెప్పకపోతే అది తెలుగు మాట. భూజ అంటే సీతాదేవి, భూమికి పుట్టింది. అందుకని ఆ నిర్మాతలు పెట్టిన వాళ్ళు అంత సంకల్పం అంత గొప్పది, అందుకని పెట్టారు. అది ఎలా ఉండాలి, మన ప్రవర్తన కూడా అలాగే ఉండాలి. వీని చెంత చేరి విడువగలను నేను సుఖము లేని రాణి సొగసు లేని. ఈ యువకుడు నన్ను వివాహం చేసుకుంటే ఇతని దగ్గరుండం కారణంగా, ఇతని సన్నిధి కారణంగా, ఇతని ప్రేమ కారణంగా, అతడు నాకు ఇచ్చేటువంటి చూపించే అనురాగం కారణంగా, గౌరవం కారణంగా, వాత్సల్యం కారణంగా నేను అన్నీ వదిలేయగలను, ఏ సుఖాన్నైనా వదిలేయగలను. అంతే కదా. రాణి సొగస్సు లేని, నువ్వు మహారాణివి కాదు, నా కూడా అరణ్యానికి రమ్మన్నా నేను వెళ్ళగలను. వెళ్ళిందిగా, అనుమానం ఏముంది, ఆయన వద్దన్నా వెళ్ళింది. నువ్వు అక్కడ అన్నీ పడలేవు, నాతో ఎందుకు వస్తావు అన్నాడు పాపం ఆయన భర్తగా. ఆయన అనాలి కదా. అందుకే నువ్వు రావద్దు, నీకు వనవాసం లేదు కదా. కైక నాకు వనవాసం అని చెప్పింది, లక్ష్మణుడికి కూడా లేదు. ఇప్పటికే అతను కూడా వస్తానంటున్నాడు. వాడు మొండి రకం, నువ్వు కూడా అలా ఉంటే అలాగా, నువ్వు రావద్దు అన్నాడు ఆయన. నువ్వు ఇక్కడ ఉండు అన్నాడు. ఆవిడేమంది, కుదరదు, నేను వస్తాను, నీతో చయితము చెప్పి పోగొట్టకు కానీ వచ్చి తిన్నాక. విశ్వనాథ సత్యనారాయణ గారు అద్భుతమైన పద్యం రాస్తాడు రామాయణ కల్పవృక్షం. రాముడు బయలుదేరుతూ సీతతోటి, సీత టాటా అన్నట్ట పెడుతున్నారండి. అదేమిటి, నాకు చెప్తారేమిటి వెడుతున్నానని? వెళ్ళేవాళ్ళు ఎవరికి చెబుతారు, ఉండేవాళ్ళకి చెబుతారు. నేను మీతో కూడా వస్తున్నానుగా, నాకెందుకు చెబుతారో అన్నట్టు. అప్పటికే ఆవిడ నిర్ణయించుకుంది. అది భూజ. భూమిజ అంటే అలా ఉంటుంది, నిర్ణయించుకుంది ఆవిడ. నేను రావడం మీకు ఇష్టం లేదా అంటే, మీరు అరణ్యాల్లో ఉంటే నేను ఇక్కడ అయోధ్యలో పరమానం తింటూ ఉంటాను, ఇక్కడ నాకేం పని అని కూడా వెళ్ళిపోయింది ఆవిడ. ఓయ్ బాబు, ఇది వినేలా లేదురా, రమ్మన్నాడు ఆయన. సీతాదేవి కూడా ఉండకపోతే రామాయణ కథ వేరుగా ఉండేది. ఇక మనం చదవడానికి ఏం లేదు అక్కడ. అంటే అమ్మవారి సంకల్పం వేరు. నువ్వు నేను సుఖపడ్డానికి పుట్టలేదయ్యా, ఇక్కడ అనేక రకాల దుఃఖాలు వస్తాయి, బాధలు వస్తాయి, అవన్నీ భరించాలి. అన్నిటికంటే అతీతంగా మనం ఎదగాలి, అంటే నేను నీతో కూడా రావాలి, అంతే అని ఆవిడ నిర్ణయించుకుంది. లక్ష్మీదేవి అవతారమా మజాక. అందుకని ఆవిడ ఎప్పుడు నిర్ణయించుకుంది, స్వయంవరంలోనే నిర్ణయించుకుంది. వీని చెంత చేరి విడువగలను నేను సుఖము లేని రాణి సొగసు లేని. ఈ కుర్రాడు నన్ను పెళ్లి చేసుకుంటే అతనితో కలిసి నేను పొందిన ఆనందంలో ఎన్ని సుఖాలైనా విడిచిపెట్టగలను, మహారాణి భోగాలు అలంకారాలు అన్నీ విడిచిపెట్టగలను, ఇతను నాతో ఉంటే చాలు. వీని పనుపు చేసి వెడలగలను నేను అడవికేని కడలి నడిమికేని. ఇతను గనక ఆజ్ఞాపిస్తే తప్పదు సీత అంటే, అరణ్య మధ్యానికి కూడా నేను వెళ్ళగలను, సముద్రం మధ్యలోకి కూడా వెళ్ళగలను, అనుమానం ఏం లేదు. ఇది సీతాదేవి. ఇవాళ యువకుల్లో ఆ సీతారాముల మధ్యలో ఉండేటువంటి అనురాగం ఉండాలమ్మా. భూజ అంటే అర్థం అది ఉండేలా మనం ప్రయత్నం చేద్దాం. భయంకరంగా వివాహాల కంటే విడాకులు ఎక్కువవుతున్న కాలం ఇది. ఎవరు చెప్పలేని పరిస్థితి. ఎందుకో తెలుసా, నాకు నిజం మాట్లాడడమే అలవాటు. మన కొడుకులందరూ విదేశాల్లో ఉన్నారు, విదేశాల కుక్కలన్నీ మన ఇళ్లల్లో ఉన్నాయి.
మనం గొప్ప పని చేసాం, తెలివైన పని చేసాం. మనకు ఉపయోగపడే కొడుకుల్ని కూతుళ్ళని అమెరికాకి పంపించాం. అక్కడి నుంచి కుక్కల్ని తెచ్చి ఇక్కడ పక్కలో పెట్టుకున్నాం. ఎంత సేవ చేస్తున్నాము. హిందూ సంస్కృతి, అందరూ హిందుత్వం అంటారు. ఆవులేమో చెత్త కుప్పల పక్కన కనపడుతున్నాయి, కుక్కలు మన పక్కన కనపడుతున్నాయమ్మా. ఎందుకు సంస్కృతి నాశనం అవుతుందో గమనించండి. కుక్కని పెంచడం కేవలం భయం, లేకపోతే దాని అవసరమే లేదు అసలు. ఏనుగంత ఎత్తు పెట్టి పెంచుతున్నారు ఇక్కడ. దానికోసం 100 దెబ్బలాటలు, యుద్ధాలు, దానికో డైపరు, నమశివాయ. ఇంత భయం మనకి. ఇంత చేస్తే యథవ ప్రాణం, సంపాదించిన డబ్బు ఏమైంది పోతే? దానికోసం ఈ దరిద్రపు జంతువుని తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకోవాలా? ఆవులేమో చెత్త కుప్పల దగ్గర తిరుగుతున్నాయా? మళ్ళీ గోపూజ అనగానే అందరం పళ్ళేలు పట్టుకు తయారైపోతాం. హారతి గోవుకేమో హారతి ఇచ్చేసి పోతావు, కుక్కకి రోజల్లా సేవ చేస్తావు. విదేశాల వాళ్ళు తెలివైన వాళ్ళు, మన పిల్లల చేత వాళ్ళు అరవశాకిరీ చేయించుకుంటున్నారు. వాళ్ళ కుక్కల్ని మనకు బారేశారు. వీధి కుక్కలు అడుక్కు తింటున్నాయి, వాటిని గురించి ఎవరూ పట్టించుకోరు. వీధి కుక్కే. భగవంతుడు మనెందుకు కాపాడుతాడండి? ఆయన చరాచర జీవరాశుల్లో ఉంటారు కదా. నమోస్వప్చక నమోస్వపచేప్యక, నమక జమకాలలో చెబుతున్నమాట. కుక్కలు ఆయనే, కుక్క మాంసం వండుకుని తినే మనిషి కూడా ఆయనే. కుక్కల్ని సరిగ్గా చూడకపోతే ఆయన్ని కూడా చూడండి. కుక్కలను సరిగ్గా చూడడం అంటే ఇంట్లో పెట్టుకుని పెంచుకోవడం కాదమ్మా, వీధి కుక్కలకి అన్నం పెట్టడం. దీన్ని ఎలా చూడాలో అలాగే చూడాలి. ఆవుకి సేవ చెయ్యాలి. కుక్కని బయటని తరిమేసి ఇంత అన్నం మారైతే తిండి. కుక్కకి భగవంతుడు ఇచ్చిన శక్తి ఏమిటంటే, ఇది బూజులో ఉన్న అన్నమైనా, ఇసుకలో ఉన్న అన్నమైనా, మట్టిలో ఉన్న అన్నమైనా తింటే దానికి అరుగుతుంది. ఆవుకు అరగదు, మనకు అరగదు. దానికి పెద్ద ఫాస్ట్ ఫుడ్ పెట్టక్కర్లేదు ఇక్కడ. దాని అంతవరకు అది ఎప్పుడు కుక్క, దాని విశ్వాసం ఎక్కువ. అన్నం పెట్టిన ఇంటిని మొత్తం అపార్ట్మెంట్ని కాపాడుతుంది. 303, 404 ఉండవు దానికి. ఆ తేడా తెలియదు. ఈ గుమ్మ ముందు ఇంత అందం పారేశారు, ఆ గుమ్మ ముందే కూర్చుందాం. అన్నం పెట్టిన చేతిని కరిచే లక్షణం మనిషికైనా ఉందేమో కానీ కుక్కకి లేదండి. దానికి విశ్వాసం ఎక్కువ. కానీ దాన్ని చూడవలసిన విధంగానే చూడాలి. దానికోసం ఇవాళ దానికోసం సంపాదిస్తున్నాం, దానికోసం వేలు లక్షలు ఖర్చు పెడుతున్నాం. చూడవలసింది మనుషులను చూడట్లా, వేరే మనుషులను తెచ్చిపెట్టుకుంటున్నాం ఇక్కడ నౌకర్లుగా. ఇంట్లో వృద్ధులు పనికిరారు మనకి. నౌకరు సేవ చేయడానికి మాత్రం అందరూ కావాలి. వాళ్ళని తెచ్చిపెట్టుకుంటాం, వాళ్ళకి జీతాలు ఇస్తాం. దానికోసం మొగుడు పెళ్ళం అడ్డంగా సంపాదిస్తాం. ఒకడు సంపాదనతో సరిపోయేదానికి ఇద్దరు అరవశాకిరీ చేస్తాం, కొడుకు చచ్చిపోతాం ఇద్దరు సాయంత్రం వచ్చి. అసలు మనమే వండుకునేంత చారన్నం తింటే ఇంత సంపాదన కూడా అవసరం లేదు. ఇది మనిషికి అర్థం కావట్లా. నేను అందరికంటే పైన ఉండాలి, నేను అందరికంటే ఎక్కువ సంపాదించాలి, నా గురించి అందరూ గొప్పగా డబ్బు ఉన్నవాడిగా చెప్పుకోవాలి, ఆనందంగా ఉన్నవాడిగా చెప్పుకోకల్లా. ఆలోచింతురుగాక మీరలు. మీకు నచ్చచ్చు, నచ్చకపోవచ్చు. ఈ మనిషి బతుకున్నంత కాలం పరమసత్యాలే చెబుతాడు, అందులో అనుమానమేం లేదు ఇక్కడ. ఇవి సత్యం, మీరు ఆలోచించండి. ఒక్కరు మారినే మంచిది. సీతాదేవిలాగే ఉండాలి. ఎందుకు పెట్టుకున్నాం పేరు? కనీసం పిల్లలకి చెప్పాలి సీత అంటే ఇదిరా అని. అది మన అపార్ట్మెంట్లో ఉండే విశేషం. అక్కడి నుంచి ఆధునిక జీవితంలో భక్తి, సనాతన ధర్మం అన్నాం కదా. ఇంత సంక్లిష్ట పరిస్థితుల్లో కూడా మనము ధర్మాన్ని అనుసరించవచ్చు, ఏమి ఇబ్బంది లేదు. కనీసం నచ్చిన వాటిని కొన్నింటిని చేసినా బాగానే ఉంటుంది. సాంకేతికత ఎంత పెరిగినా సరే మనిషిలో శూన్యత్వం పెరుగుతుంది తప్ప పూర్ణత్వం పెరగదు. సాంకేతికత పెంచిన శూన్యాన్ని పూర్ణత్వంలోకి తీసుకెళ్ళగలిగింది ఆధ్యాత్మికత మాత్రమే, భక్తి మాత్రమే. ఈ సైన్స్ అండ్ టెక్నాలజీ ఎంత పెరగనేయండి, కృత్రిమ మీద వచ్చిన తర్వాత ఏం జరుగుతుందో చూడండి. నాకే బోల్డ్ అవతారాలు చూపిస్తున్నారు ఈ మధ్యన, నన్నే రకరకాలుగా చూపిస్తున్నారు. ఇంకా మీరు ఆగుతారా వాళ్ళకి? రేపొద్దున నేను అనని మాటలు కూడా అన్నానని పెడతారు. ఇక్కడ వాయిస్ ఎవడదో పెడతారు, మిమిక్రీ చేయిస్తారు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇచ్చి గరికిపాటి నరసింహరావు ఇవన్నీ మాట్లాడగా చెప్పమంటే అది చెప్పేస్తుంది. మీ సొమ్మేం పోయింది, నేను ఎదుర్కోవాలి ఇబ్బందులు. ఈ టెక్నాలజీ పెరిగిన కొద్దీ మనిషిలో శూన్యత్వం పెరుగుతోంది, తన క్రియేటివిటీ తగ్గిపోతుంది, ఆధారపడుతున్నాడు. ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పెరిగాక చాలా ఉద్యోగాలు పోతాయంటున్నారు. సత్యమేంలే, పెద్దవాళ్ళే చెబుతున్నారు. ఎందుకు పోతాయి? ఇప్పుడు ఏమి డేటా కలెక్షన్కి దాన్ని నింపడానికి అవి యంత్రాలు చేస్తాయి, కానీ ప్రాబ్లం సాల్వ్ చేయాలంటే మన మనిషి ఉండాలి ఇక్కడ. ఇప్పుడు ముందు ప్రాబ్లం కూడా అదే సాల్వ్ చేస్తుంది, ఇంకా మనం ఎందుకు సాల్వ్ ది ప్రాబ్లం అంటే చేస్తుంది. అది ఎలా చేసిందో మనకు అనవసరం చేసేసింది. కాబట్టి అది ప్రాబ్లం సాల్వ్ చేసింది కూడా కంపెనీల వాళ్ళకి లాభాలు ముఖ్యం కాబట్టి ఉద్యోగులను తీసేస్తారు. ఇప్పటికే మొదలుపెట్టారు. ఈవేళ జరుగుతుంది కదా ప్రపంచాన్ని. ఇదివరకు
విష్ణుమూర్తి 3 అవతారాలు ఎత్తారు, 3 జన్మలు ఎత్తారు కదా వాళ్ళు. హిరణ్యాక్షి హిరణ్యకశిపులు ఒక జన్మ, జై విజయులు పాపం. తర్వాత రావణ కుంభకర్ణులు ఒక జన్మ, తర్వాత శిశుపాల దంతభక్తులు ఒక జన్మ. 3 జన్మలే అనుకున్నారు. నేను పొరపాటు. ఈ మధ్య నేను ఓ నెల క్రితం అనుకున్న 4వ జన్మ కూడా ఎత్తారు వాళ్ళు. వాళ్ళే ఒకళ్ళు డొనాల్డ్ ట్రంప్, ఒకడు ఎలాన్ మస్క్. కనీసం ఆ 3 జన్మల్లో జై విజయులు సఖ్యంగా ఉన్నారు. ఇప్పుడు వీళ్ళు కొట్టుకు చస్తున్నారు 2 రోజులు బట్టి. ఇదంత ప్రమాదానికి దారి తీస్తుంది. వాడు ప్రపంచం మొత్తం మీద కుబేరుడు, వీడు దురహంకారి. సరిపోయింది. ఐశ్వర్యం అహంకారం 2 చోట్ల జరిగితే చెప్పేదే ఉంది. ఇంకా 2 ఒక చోట జరిగితే చెప్పేది. ఇప్పుడు ఢీ అంటే ఢీ. వీళ్ళ పత్రికలు చూడండి మీరు, అంతే. ఎవడు తగ్గేవాడు కాదు. వాడు అహంకారం కారణంగా తగ్గడు, వీడు ఐశ్వర్యం కారణంగా తగ్గడు. ఇద్దరు కలిసి ఏం చేస్తారు? వీళ్ళు కనిపెట్టినవన్నీ వీళ్ళే నాశనం చేస్తారు. ఈయన గారు మనకి మస్క్ గారు అంగారక గ్రహం మీద కాలనీ కట్టిస్తాట. ఇక్కడ ఉన్నవాళ్ళు సుఖంగా ఉండలేదు, కానీ అక్కడ కాలనీ ఎందుకు? అక్కడ మళ్ళీ దెబ్బలు అడుగు చావడానిక. మన బుద్ధి మనం మార్చుకోనప్పుడు వైకుంఠానికి వెళ్ళినా కైలాసానికి వెళ్ళినా ఉపయోగం ఏం లేదండి. ఇక్కడ ముందు మన బుద్ధి మార్చుకోగలగాలి. అదే జరగబోయేది. అందుకని సాంకేతికత పెరిగితే శూన్యం పెరుగుతోంది. గమనించండి. బాగా ల్యాప్టాప్ ముందు కూర్చుని బాగా పనిచేసే వాళ్ళని గమనించండి. కాస్త రిలాక్స్ అవ్వడానికి ఎప్పుడు సమయం దొరుకుతుందా అని చూస్తున్నారు. అదే సుందరకాండ పారాయణ చేసేవాడు రిలాక్స్ అవుదామని చూడాలా, అందులో ఆనందం పొందుతున్నాడు. విష్ణు సహస్రం పారాయణ చేసేవాడు అయిపోతుంటే మళ్ళీ చేద్దాం, మళ్ళీ ఆలయంలో కూర్చుందాం అనుకుంటాడు. దానికి అర్థం కూడా తెలిస్తే మరింత ఆనందిస్తున్నాడు. అంచేది ఎందులో మనకి రిలాక్సేషన్ ఉందండి, ఎందులో మనకి విశ్రాంతి ఉందండి? శంకరాచార్య వేదాంత రెండిమల్లో చెబుతారు. చింత్యాచింత్య పదార్థం ఉద్వౌ విశ్రాంతి శ్రాంతిదాయకౌ చింత్యం బ్రహ్మ పరం నాణ్యతు ఇది వేదాంత రెండిమక. నువ్వు చింతింపదగినవి, చింతించకూడనివి, ఆలోచించవలసినవి, ఆలోచించకూడనివి అని 2 ఉన్నాయ్యా. ఆలోచించకూడనివి ఆలోచించావంటే నీకు శ్రమ పెరిగిపోతుంది. ఆలోచించవలసిన దాని మీద దృష్టి పెట్టావు అంటే నీకు హాయిగా అలసటంతా తగ్గిపోయి హాయిగా ఉంటుంది. ఏది కావాలో నువ్వే తేల్చుకో అంటే శిష్యుడు అడిగాడు. ఇంతకీ ఆ 2 ఏమిటి అన్నాడు. చింత్యం బ్రహ్మ పరం నాణ్యతు. పరమాత్మ పదార్థం ఒక్కటే నువ్వు ఆలోచించవలసింది, మిగిలిందంతా తీసి పారేయవలసిందే చెత్త. ఈ చింతన పెరగడానికే ఆధ్యాత్మిక ప్రవచనం. సాంకేతికత వల్ల ఎప్పుడు ఈ తృష్ణ తీరదు. ఆ తృష్ణే తీరుంటే మీరంతా చాలా కోటీశ్వరులు, మీరంతా చాలా బిజీగా ఉన్నారు. మాకంటే ఇంతమంది ఈ బక్క బ్రాహ్మణ కోసం వచ్చి ఇక్కడ ఎందుకు కూర్చోవాలండి? ఏదో చెబుతారు, విశేషం ఉందేనే కదా. మీకు అందరికీ అవసరమైనది ఏదో నేను చెబుతాను, మనశ్శాంతి కోసమనే కదా చెప్పేది. లేకపోతే ఎందుకు వస్తారండి? మీకంటే నేనేమన్నా కోటీశ్వరున్నా? పోనీ మీకంటే నేనేమన్నా అందంగా ఉన్నానా? ఏమీ లేదండి. ఇక్కడ ప్రత్యేకం జ్ఞానాన్ని మించిన సౌందర్యం లేదు, జ్ఞానాన్ని మించిన ఐశ్వర్యం లేదు. జ్ఞానం ధైర్యాన్ని ఇస్తుంది మనిషికి. రేపు ఉంటామో లేదో తెలియదు. నిజం చెప్పకుండా అబద్ధం ఎందుకు చెప్పాలండి? ఎవరినో మెప్పించే మాటలు మనం ఎందుకు మాట్లాడాలండి? ఉన్నమాట చెబుతాం. ఆ ధైర్యం ఎక్కడి నుంచి వస్తుందంటే జ్ఞానం నుంచి వచ్చింది. జ్ఞానం అంటే ఏమిటి? అంతా ఒక్కటే, ఆ ఒక్కటే నేను. ఈ ఒక్క వాక్యమే జ్ఞానం. ఇది గుర్తుంటే చాలు. అంతా ఒక్కటే, ఆ ఒక్కటే నేను, అదే జ్ఞానం. ఏకమేవా అద్వితీయం బ్రహ్మ, అది వేదంలో. ఇక్కడ ఎంతోమంది ఉన్నారు. స్త్రీలు, పురుషులు, పెద్దవాళ్ళు, చిన్నవాళ్ళు, అన్ని వయస్సుల వాళ్ళు, అన్ని వర్గాల వాళ్ళు, అన్ని కులాల వాళ్ళు, అందరూ ఉన్నారు. అంతా ఒక్కటే. ఇదంతా ఒక్కరే. ఒక ప్రవచనం కోసం వచ్చారు. ఇక్కడ ఒక్కరే. మీరు మాట్లాడేది నేను ఒక్కటే. కానీ నా మనసులో ఉండాల్సిన భావన ఏమిటంటే, ఇంతమంది నా ప్రవచనం వినడానికి వచ్చారు అనగానే ఇక్కడ లోపల పెరుగుతూ ఉంటుంది. గోరోజనం అంటారు దాన్నే. రేపొద్దున ఎక్కడో మాట్లాడినప్పుడు ఇంతమంది రాకపోగా 100 మందే ఉన్నారనుకో, కార్యకర్తలను కోప్పడతాం. ఏమయ్యా తీసుకురావద్దు. ఏడు తీసుకురావడం కన్నా బిర్యానీ గ్యాంగా, తొట్టి గ్యాంగా? ఎందుకు తీసుకొస్తారు? వాళ్ళని ఎందుకు ఒత్తిడి చేయాలి? మన ఎక్కడో కర్నూలులో మాట్లాడాను. 150 మందే ఉన్నారు. ఎందుకంటే అది రైతుల సభ, రైతు చైతన్య సదస్సు. నన్ను ఎందుకు పిలిచారంటే నాకు వ్యవసాయం అంటే ఇష్టం, రైతులంటే ఇష్టమని వాళ్ళు తెలుసుకుని మీరు మాట్లాడండి. వెళ్ళాను. 100 మంది లోపు ఉన్నారు. ఏమండి జనం తక్కువ ఉన్నారో అని నేను అన్నాను. భగవద్గీత విన్నది ఒక్కడే, అది ప్రపంచం అంతా వ్యాపించిందని చెప్పాను. జనం ఎంతమంది ఉన్నారనేది ఎప్పుడూ నేను పట్టించుకోనయ్యా. మీరు ఎక్కువ మందిని పిలిపించడం మీకు ప్రయోజనం కావచ్చు, నాకేం లేదు ఇక్కడ. దాని గురించి ఆలోచన వద్దు. వాళ్ళకి ప్రాప్తం ఉంటే వస్తారు, లేకపోతే లేదు. మీరు చేసిన ప్రచారానికి వారు వచ్చారు. భగవద్గీత ఒక్కడే విన్నాడు. ప్రపంచం అంతా వ్యాపించిందా లేదా? అంచేత 150 మంది ఉన్నారంటే అది చాలా ఎక్కువయ్యా అన్నాను నేను. ఎందుకంటే మేము టీవీల్లో చాలా సీరియల్స్ చేసాం. భక్తి టీవీ, ఏబిఎన్, ఎస్విబిసి, ఈటీవీ అన్నిట్లో. అప్పుడు ఎవ్వరూ ఉండరు మా ఎదురుగా. రోజల్లా షూటింగ్, ఒక కెమెరా వాడే ఉంటాడు, ఇంకెవరు ఉండరు.
వాడి మొహం చూసుకుని మేము మా మొహం చూసుకుని వాడు 8 గంటలు షూటింగ్ చేశాం. దీనికి అలవాటు పడిన వాడికి జనం ఎందుకు పని లేక. అంచేత నాకు 2 ఉంటే సభ, 4 ఉంటే మహాసభ, నువ్వు కంగారు పడకని చెప్పాను. వస్తే వస్తారు జనం. ఇవాళ ఇంతమంది వచ్చారు. నిన్న ఎక్కడో ఇంకా ముత్యాలం పడని భీమవరం దగ్గర మాట్లాడాను, ముత్యాలపల్లి, అక్కడ 3000 మంది జనం ఉన్నారు. పల్లెటూరు ముత్యాలమ్మ జాతర, అమ్మవారి జాతర మాట్లాడాం, అక్కడ 3000 మంది జనం ఉన్నారు. వాళ్ళని అదుపులో పెట్టడం చాలా కష్టం. అమ్మ అది వేరే సంస్కృతి. అక్కడ చెప్పాం గ్రామ దేవతా రక్ష, సకల దేవతా రక్ష అని మాట్లాడాం. 3000 మంది కిమ్మనకుండా విన్నారు. జనంతో సమస్య కాదు, ధనంతో సమస్య కాదు, హృదయంతో సమస్య. మనం పోరాడవలసింది దాంతో, చూడవలసింది దాన్ని. ఆ హృదయ జ్యోతిని కనుక్కోవడం కోసం మనం ఆరాటపడి పోరాటం చేస్తుంటే భగవంతుని యొక్క అనుగ్రహం పూర్తిగా మన మీద వర్తిస్తుంది. అంటే దానికి సాంకేతికత సహకరించదు. ఈ విషయాన్ని ప్రచారం చేయడానికి, ఇంకొంతమంది మళ్ళీ యూట్యూబ్ ద్వారా చూడడానికి సాంకేతికత పని చేయొచ్చు. కానీ మనస్సు మార్చడానికి మాట, ఆ మనిషి ఆలోచించుకుని మారితే తప్ప ఏ మాట, ఏ సంస్కృతి పనిచేయదు. అలా మనం ఆలోచించడానికి ప్రవచనం. అంచేత సాంకేతికత ద్వారా పెరిగిపోయిన శూన్యాన్ని ఇప్పుడు ఆధ్యాత్మికత పూర్ణం చేస్తుంది. అలా చెయ్యాలంటే మనం ఆలోచించుకోవాలి. మన మనస్సు ఎలా ఆలోచించుకోవాలి? వ్యాసుడు చెబుతున్నాడు శాంతి పర్వంలో అద్భుతమైన మాట. ఏ మనిషి అయినా ఒకలాగే ఆలోచిస్తాడు కదా. అసలు మనిషి జీవితంలో దుఃఖం ఎందుకు వస్తుందయా, ఎందుకు వస్తుందో తెలుసా? నేను చెప్పేది వినండి, అది నిజమని మీరు ఒప్పుకుంటే దుఃఖం తీరిపోతుంది అన్నాడు. ఇష్టం చ మే స్యాత్ ఇతరచ్చన స్యాత్, ఇష్టం చ మే స్యాత్ ఇతరచ్చన స్యాత్. వ్యాసభారతం శాంతి పర్వంలో భీష్ముడు ధర్మరాజుకి చెప్పిన మాట. జీవితంలో దుఃఖం ఎందుకు వస్తుందండి మనిషికి? కొంతమంది మహాయోగులు, జ్ఞానులు దుఃఖం లేకుండా ఉంటున్నారు కదా, వాళ్ళలాగా మిగిలిన వాళ్ళు ఎందుకు ఉండలేకపోతున్నారు అని ధర్మరాజు భీష్ముడిని అడిగితే ఆయన చెప్పిన సమాధానం ఇది. ఇష్టం చ మే స్యాత్ ఇతరచ్చన స్యాత్, ఏతత్కృతే కర్మ విధి ప్రవృత్తః, ఏతత్కృతే కర్మ విధి ప్రవృత్తః, ఇష్టం త్వనిష్టం చ నమాం భజేతే త్యేతత్కృతే జ్ఞాన విధి ప్రవృత్తః. చాలామంది మానవులు కర్మ మార్గంలో ఉండి కర్మ మార్గంలోనే ఉండిపోతారయ్యా. అతి తక్కువ మంది మాత్రమే కర్మ మార్గ రహస్యాన్ని తెలుసుకుని జ్ఞాన మార్గంలో ప్రయాణం చేస్తారు. వాళ్ళే సుఖపడగలుగుతారు, మిగిలిన వాళ్ళు దుఃఖంలో ఉండక తప్పదు అన్నారు. ఏమిటి ఈ కర్మ మార్గం? ఇంట్లో పనిచేస్తున్నాం, వంట వండాం, ఏమంటేనే ఏమనుకుంటాం, దాన్ని ఎవరో మెచ్చుకోవాలి, దానికి ఏదో ఫలితం కావాలి. అందుకేగా వండడం మానేశారు. కిచెనే వద్దని ఎందుకు చెబుతున్నారు? వండాం ఎవడో మెచ్చుకున్నాడు కనుక. ఎవడో మెచ్చుకోవడం కోసం వండుతావా? ఇంట్లో వాళ్ళు తినడం కోసం వండాలి. వాళ్ళు తిన్నారు, సంతోషించాలి. మా అమ్మ, మా అత్తగారు, ఆ కాలం వాళ్ళు ఎవరు ఈ మాటలు మాట్లాడడం ఎక్కడా వినలే. తినడా 4 జాలే అని వాళ్ళు తినడం మానేయడం కూడా చూసాం మేము. మంచినీళ్ళు దగ్గర పడుకునేవాళ్ళు కోసం లేవు. ఎందుకంటే ఉన్నవాళ్ళు లాగేశారు మొత్తం. ఎదుటి వాళ్ళు తినడంలోనే వాళ్ళు ఆనందపడ్డారు, కానీ వాళ్ళ వంటకి తగిన మెచ్చుకోలు రావడంలోనో డబ్బులు రావడంలోనో వాళ్ళు ఆనందం పడాల. అందుకే ఆనందంగా ఉన్నారు. అప్పుడు 95 ఏళ్ళు బతికారు, 10 మందిని కన్నారు. అంత సిజేరియన్ లేవు, కండమే మొత్తం నొప్పులే. 8 రోజులు 10 రోజులు నిలబడి తువ్వాళ్ళు కట్టుకుని గోడకి నిలబడి నొప్పులు కానీ పిల్లల్ని కన్నారమ్మా. నొప్పులు వచ్చి ఏ ఆసుపత్రులు కూడా లేవు పల్లెటూళ్ళలోనే. వాళ్ళు ఎప్పుడు జీవితంలో అసంతృప్తికి లోను కాల, ఆత్మహత్య చేసుకోవాలా. ఇవాళ ఐఐటి విద్యార్థి ఆత్మహత్య చేసుకుంటున్నాడు. శుభ్రంగా కాపురం చేసుకుంటున్న గృహిణి భర్త ఊరికి బయటికి వెళ్ళగానే ఆత్మహత్య చేసుకుంటుంది. ఇంటికి వచ్చేసరికి భార్య లేదు, ఎందుకంటే తగదా అయింది ఏదో. పైగా ఇదివరకు చచ్చిపోతే వాళ్ళు చచ్చిపోయారు, ఇప్పుడు మరీ విచిత్రం, పిల్లల్ని చంపి మరీ చచ్చిపోతున్నారు. నమశివాయ. వీళ్ళని చంపే హక్కు వాళ్ళకి ఎక్కడదండి. ఫ్రస్ట్రేషన్ ఒత్తిడి తట్టుకోలేక ఈ క్షణంలో ఏదో అయిపోవాలి. ఏమైపోతావో చచ్చిపోతావు, అంతకంటే ఏం కాదు. అసలు ఎందుకు వస్తుంది ఇదంతా? వ్యాసుడు చెబుతున్నాడు శాంతి పర్వం. శాంతి కావాలంటే ఇంతే. ఇష్టం చమే స్యాత్ ఇతరచ్చన స్యాత్. కర్మ మార్గంలో ఉండేవాడు, రకరకాల వ్యవసాయాలు, వ్యాపారాలు, ఉద్యోగాలు చేసేవారు, డబ్బు సంపాదించేవారు, చివరికి భక్తి మార్గంలో కూడా పూజలు పురస్కారాలకి మాత్రమే పరిమితమైన వారంతా ఎలా ఆలోచిస్తారంటే, ఏతత్కృతే కర్మ విధి ప్రవృత్తః. కర్మ మార్గం ఎలా ఉంటుందంటే, ఇష్టం చమే స్యాత్ ఇతరచ్చన స్యాత్. నాకు ఇష్టమైందే జరగాలి, ఇష్టం లేనిది జరగద్దు. ఆ ఇష్టం ధర్మమా కాదా అని మనం ఎప్పుడు ఆలోచించాం. నా ఇష్టం పోనీ, ఈ ఇష్టం శాశ్వతమా? ఇవాళో మాట, 4 రోజులు పోయాక ఇంకో మాట. ఎందుకంటే అప్పుడు ఇష్టమైంది, ఇప్పుడు అవ్వలేదు. ఇందుకే కాపురాలు దెబ్బతింటున్నాయి.
మంగళసూత్రం కట్టినప్పుడు మనం అందరం ఆడ మొగ తేడా లేకుండా ధర్మేచ్ఛ అర్థేచ్ఛ కామేచ్ఛ ఓ నాతిచరామ అంటే చేసేస్తున్నాం ప్రమాణాలు ఎక్కడ అర్థమైనా కాకపోయినా. తర్వాత ప్రతిదానికి దెబ్బలాటే, ధర్మానికి దెబ్బలాట, అర్థానికి దెబ్బలాట, కామానికి ముందే దెబ్బలాట. ఎందుకంటే మనం ముందే ఎవడో ప్రేమించాం కదా, గొడవైపోయి తప్పనిసరి చేసుకున్నాం. వీడు అంతే, ఆవిడ అంతే. ఏమైపోయినా పెళ్ళయింది కదా, ప్రమాణం చేసాం కదా, మనం కట్టుబడి ఉండాలి కదా, ఉండట్లేదు. ఎందుకని ఉండక్కర్లేదు, ఎందుకు ఉండాలి? మనకు నచ్చినప్పుడు ఎందుకు ఉంటాం? అప్పుడు ఎందుకు నచ్చాడు ఏమో, అప్పుడు నచ్చాడు, ఇప్పుడు నచ్చలా. ఇష్టం మీద ఆధారపడినంతకాలం కాపురాలు కాదమ్మా, గ్రహాలన్నీ నక్షత్ర గోళాలు సహా మొత్తం భూమండలం అంతా ఇలాగే ఉంటుంది. ఆ ఇష్టాన్ని వదిలేసి ధర్మం మీద ఆధారపడితే ప్రతి వ్యక్తి జీవితం ప్రశాంతంగా ఉంటుంది, హాయిగా ఉంటుంది. మానవ జీవితంలో సంఘర్షణ మొత్తం ఎక్కడుందో దయచేసి గమనించండి. 2 కారణాలు కాదు, 2000 కారణాలు కాదు, 2 కారణాలు కూడా లేవు, ఒకటే కారణం. ఇష్టానికి ధర్మానికి మధ్యలో ఘర్షణే సమస్య. నీ ఇష్టం ఒకలా ఉంది, ధర్మం ఒకలా ఉంది. ధర్మం నీ ఉద్యోగం చేయమని అంటోంది, నీ ఇష్టం మానేయమని చెబుతోంది. ధర్మం ప్రకారమే నడవాలి, ఇష్టం ప్రకారం కాదు. ధర్మం నీ కాపురం చేయమని చెబుతోంది, ఇష్టం వదిలేయమని చెబుతోంది. ధర్మం ప్రకారమే నడవాలి, ఇష్టం ప్రకారం కాదు. మన ఇష్టాన్ని మార్చుకుంటే సరిపోయేదానికి మనం ధర్మాన్ని మార్చే ప్రయత్నం చేస్తున్నాం. సాధ్యమేనా? దానికి 100 ఉదాహరణలు చెబుతాం ఏదో రకంగా. అన్నీ కల్పనలే, అన్నీ అబద్ధాలే. అదే వ్యాసుడు చెబుతున్నది, అదే భీష్ముడు చెప్పింది. ఈ కర్మ మార్గంలో ఉన్నంతసేపు ఎలా ఉంటుందో, ఇష్టం చమే స్యాత్ ఇతరచ్చన స్యాత్, నా ఇష్టం ప్రకారం జరగాలి, ఇతర మీది జరగకూడదు. ఇలా ఉన్నంతకాలం కర్మ మార్గమే. అదే జ్ఞాన మార్గం అయితే ఎలా ఉంటుందంటే, ఇష్టం త్వనిష్టం చ నమాం భజేత, నాకు ఇష్టమైనా కాకపోయినా పర్వాలేదు, జరిగిన దాన్నే నేను ఇష్టపడతాను అంటాడు. అది జ్ఞాన మార్గం అంటే. ఏది జరిగిందో దాన్ని ఇష్టపడగలగాలి, అప్పుడు సుఖంగా ఉండగలుగుతాం. ఆ జరిగింది కూడా కొందరికి ఇష్టం అవుతుంది కదా, పోనీ మనకి ఇష్టం కాకపోవచ్చు. ఏం పోయింది? అంత కొంపంటుకు పోయింది, అంత కులనాశనం అయిపోయే పరిస్థితులు ఉంటే అప్పుడు చూద్దామండి. చిన్న చిన్న వాటికి కూడా తగాదాలు ఎందుకు వస్తున్నాయి? చిన్న చిన్న కారణాలకి వ్యాపారాలు ఎందుకు దెబ్బతింటున్నాయి? చిన్న చిన్న కారణాలకి స్నేహాలు ఎందుకు దెబ్బతింటున్నాయి? చిన్న చిన్న కారణాలకి కాపురాలు ఎందుకు దెబ్బతింటున్నాయి? చిన్న చిన్న కారణాలకి ఆత్మహత్యలు ఎందుకు జరుగుతున్నాయి? పరీక్షలో సరిగ్గా రాస్తానో లేదో అన్న భయంతోనే ఆత్మహత్య చేసుకుంటారు. పత్రికల్లో వార్తలు వస్తున్నాయి. అంత భయం ఏమిటి? పోనీ పరీక్ష రాయొచ్చు కదా, పేపర్ చూడొచ్చు కదా, అది జరగకపోతే అప్పుడు చేసుకోవచ్చు కదా. ఆత్మహత్యకి ఎంత తొందరపడాలా? బతకడానికి తొందరపడాలా? బతకడానికి తొందరపడాలి, ఆత్మహత్యకు తొందర ఎందుకని? ఈవేళకైతే రేపైనా చేసుకోవచ్చు. పోయి ఈలోపు ఎవడో మన హత్య చేస్తాడేమో, గొడవ లేదు, మనం ఆత్మహత్య చేసుకోకల్లా అటువంటి సౌకర్యం ఏదైనా ఉందేమో. అదేనా ఆశావాదం బతికిస్తుంది కదా, అంత తొందరగా చచ్చిపోవాలా? అంటే ఏ చిన్న అసౌకర్యాన్ని తట్టుకోలేని పరిస్థితిలోకి ఇవాళ ఆధునిక ప్రపంచం వెళ్ళిపోయింది. దానికి సమాధానమే ఈ ప్రవచనం.